ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో నార్త్ కొరియా వ్యవహరిస్తున్న తీరు వింతగా అనిపిస్తోంది. అసలు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ప్రపంచానికి ఏం చెప్పాలని చూస్తున్నాడు? నార్త్ కొరియా ఇప్పటి వరకు ఎలాంటి యుద్ధాలు చేసింది? కిమ్ జోంగ్ అధ్యక్షుడు అయ్యాక ఏ ఒక్క యుద్ధం కూడా చేయకపోవడానికి గల కారణాలేంటి? ఆ దేశ సామర్థ్యం ఏంటి? అమెరికా లాంటి దేశాలకు పోటీ ఇచ్చే సత్తా నార్త్ కొరియాకు ఉందా? ఇప్పుడు ఇరాన్కు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కిమ్ జోంగ్ ఆయుధ సామాగ్రిని చెక్ చేసుకోవడం వెనుక కారణాలేంటి? ప్రపంచంలోని ఏ దేశమైనా వారి యొక్క విశిష్టతను, సామర్థ్యాన్ని, ప్రాంతాలను అందరికీ పరిచయం చేయాలని చూస్తారు. కానీ నార్త్ కొరియా మాత్రం అందుకు భిన్నంగా ఎన్నో ఏళ్లుగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత రహస్యమైనదిగా నిత్యం చర్చల్లో ఉండే దేశం ఏదైనా ఉంది అంటే అది నార్త్ కొరియా మాత్రమే. మిగతా దేశాలతో పోలిస్తే నార్త్ కొరియాలో రూల్స్ కాస్త భిన్నంగా ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొరియా రెండుగా విడిపోయింది. 1950లో సోవియట్ యూనియన్ మద్దతుతో ఉత్తర కొరియా దక్షిణ కొరియా పైన దాడి చేసింది. ఈ యుద్ధంలో అమెరికా నేతృత్వంలోని యుఎన్ దళాలు దక్షిణ కొరియాకు మద్దతుగా నిలవగా చైనా ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పంతొమ్మిది 1953లో ఒక ఒప్పందం ద్వారా యుద్ధం ఆగింది, కానీ అధికారికంగా శాంతి ఒప్పందం జరగలేదు. అంటే సాంకేతికంగా ఈ రెండు దేశాలు ఇప్పటికీ యుద్ధంలో ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నాయి. 2011లో కిమ్ జోంగ్ అధ్యక్షుడయ్యాక ఇప్పటి వరకు ఏ దేశంతో కూడా నేరుగా యుద్ధం చేయలేదు. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కిమ్ జోంగ్ తన అధికారాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉంటారని, అమెరికా వంటి అగ్రరాజ్యాలతో యుద్ధం చేస్తే నార్త్ కొరియా సర్వనాశనమవుతుందని తెలుసు కాబట్టి కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకుంటాడు. అంతేకాకుండా అణ్వాయుధాలు కలిగి ఉండడం వల్ల వేరే దేశాలు తమపైన దాడి చేయవని కిమ్ బాగా నమ్ముతాడు. రెండు దేశాల మధ్య యుద్ధం కంటే బెదిరింపుల ద్వారానే పనులు సాధించుకోవడం ఆయన వ్యూహాల్లో ఒకటి. అందుకే నార్త్ కొరియా భారీ సంఖ్యలో అణ్వాయుధాలను కలిగిన దేశంగా పేరుంది. అంతేకాకుండా ఆర్థికంగా నార్త్ కొరియా చాలా బలహీనం. ఆ దేశానికి పూర్తిగా యుద్ధం చేసేంత ఆర్థిక బలం, ఆహారం లేవు. అందుకే ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా కిమ్ మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంటారు తప్ప పెద్దగా దేనికి రెస్పాండ్ అవ్వరు. నార్త్ కొరియా చిన్న దేశమైనప్పటికీ ఆ దేశ సైన్యం మాత్రం చాలా శక్తివంతమైంది. దాదాపు 12 లక్షల మంది సైనికులను ఆ దేశం కలిగి ఉంది. నార్త్ కొరియా వద్ద 50కి పైగా అణుబాంబులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆ దేశం వద్ద అమెరికాలోని ఏ నగరం పైనైనా దాడి చేసే సామర్థ్యం గల ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఆ దేశానికి మరో ప్రధానమైన బలం ఇంకొకటి ఉంది. నార్త్ కొరియా హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, క్రిప్టో కరెన్సీల నుంచి నిధులు కొల్లగొట్టడంలో నిష్ణాతులని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా సైనిక శక్తి, సాంకేతికత ముందు ఉత్తర కొరియా నిలబడలేదు. అమెరికా రక్షణ బడ్జెట్ నార్త్ కొరియా మొత్తం జీడిపి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. నార్త్ కొరియాను అమెరికా తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే వారు అణ్వాయుధాలతో దాడి చేస్తే అమెరికాలోని లక్షలాది మంది ప్రాణాలు పోతాయి. అందుకే అమెరికా కూడా నేరుగా యుద్ధానికి వెళ్లకుండా ఆర్థిక ఆంక్షల ద్వారా ఆ దేశం పైన ఒత్తిడి తెస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కిమ్ జోంగ్ ఇరాన్కు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇరాన్, నార్త్ కొరియాల మధ్య దశాబ్దాలుగా స్నేహం ఉంది. అంతేకాకుండా ఇద్దరికి ఉమ్మడి శత్రువు అమెరికా అంటే పడదు. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని ఇప్పుడు ఈ రెండు దేశాలు పాటిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల్లో భాగంగా క్షిపణి సాంకేతికతను నార్త్ కొరియా ఇరాన్కు అమ్ముతుంది. బదులుగా ఇరాన్ నుండి చమురు లేదా నిధులు పొందుతోంది.
ఇటీవలే ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన క్షిపణి వ్యవస్థను మిడిల్ ఈస్ట్కు తరలించింది. ఇది తమకు అనుకూలంగా మారుతుందని భావించి కిమ్ ఇరాన్కు మద్దతుగా ప్రకటనలు ఇస్తున్నారు. ఏ క్షణమైనా యుద్ధం చేసేందుకు నార్త్ కొరియా సిద్ధంగా ఉందని ప్రపంచానికి తెలియజేసేలాగా ప్రస్తుతం కిమ్ జోంగ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవలే తమ దేశ యుద్ధ సామాగ్రిని క్షిపణి పరీక్షలను కిమ్ పర్యవేక్షించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఓ బలమైన కారణం ఉందని భావిస్తున్నారు. నార్త్ కొరియా పైన దాడి చేస్తే తాము కూడా సిద్ధంగా ఉన్నామని అమెరికా దక్షిణ కొరియాలను భయపట్టేందుకు కిమ్ ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా తమ దేశం ఎంత శక్తివంతంగా ఉందో ప్రజలకు చూపిస్తూ వారిలో దేశభక్తిని నింపేందుకు ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా నార్త్ కొరియా ప్రస్తుతం ఇరాన్ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయోనని భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జరుగుతున్న యుద్ధం కారణంగా చాలా నష్టం వాటిల్లుతోంది. అమెరికాని ఎదిరించి కిమ్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి మరి.